Dear friends, welcome to Nagesh EduTech. This is Nagesh. Dear friends, today we are discussing about the electrical potential due to a point charge. సో ఈరోజు వచ్చేసి మనము బిందురూప ఆవేశం వల్ల ఏర్పడేటువంటి పొటెన్షియల్ అనేటువంటి టాపిక్ని మనం చర్చించుకోబోతున్నాము. ఈ కొత్త టాపిక్గా మనము లాస్ట్ వీడియో నుంచి మనం కొత్త చాప్టర్ని స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎలక్ట్రికల్ పొటెన్షియల్. ఆ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అనేటువంటి ఇంట్రడక్షన్ పాయింట్ నేను ఇవ్వడం జరిగింది మీకు ఆల్రెడీ. సో ఇందులో వచ్చేసి బిందురూప ఆవేశం వల్ల ఏర్పడేటువంటి ఎలక్ట్రికల్ పొటెన్షియల్కు సమీకరణాన్ని ఏ విధంగా కనుక్కోవాలి అనేటువంటిది ఈ క్లాస్లో మనం చూద్దాం. చాలా ఇంపార్టెంట్. సో మనకు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఎనీ అకాడమిక్ ఎగ్జామ్స్ పర్పస్లో చాలా ఇంపార్టెంట్. ఇది 4 మార్క్స్కి మనకు ప్రధానంగా వచ్చేటువంటి అంశము. సో అదే డిగ్రీ పర్పస్లో అయితే 10 మార్క్స్కి వచ్చేటువంటి అంశంగా మనం చెప్పేసుకోవచ్చు. సో చాలా ఇంపార్టెంట్. సో మిస్ కాకున్నట్టు మీరు చివరి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క 4 మార్క్స్ ఇంటర్మీడియట్ పర్పస్ 4 మార్క్స్ దెన్ డిగ్రీ పర్పస్లో మీరు 10 మార్క్స్ని ఈజీగా సంపాదించడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. సో ఈజీ మెథడ్లోనే మనకు అందరికీ అర్థమయ్యేటువంటి విధంగానే మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం బోత్ విద్యార్థులకు, ఓకే, 2 మీడియం విద్యార్థులకు కూడా ఇది ఉపయోగపడేటట్టుగా నేను ప్రిపేర్ చేయడం జరిగింది. సో డోంట్ మిస్ ఇట్ అంటిల్ ఎండ్ ఆఫ్ ద వీడియో. ఓకే, ప్లీజ్ వాచ్ ఇట్. ఇంకా బిఫోర్ గోయింగ్ టు అవర్ టాపిక్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఓకే, అట్ ది సేమ్ టైం ట్రై టు షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ట్రై టు సబ్స్క్రైబ్ దే. సో నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేసేసి వాళ్ళ ద్వారా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయించినట్లయితే 10 మందికి ఉపయోగపడేటట్టుగా ఈ యొక్క ఛానల్ అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో అదొకటి చేస్తారని ఆశిస్తూ, సో మనం ఈరోజు ఈ యొక్క టాపిక్ తీసేసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ అనేటువంటి మన టాపిక్. సో ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ బిందురూప ఆవేశం వల్ల ఏర్పడేటువంటి విద్యుత్ పొటెన్షియల్కు సమీకరణం కనుక్కోవడం అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆల్రెడీ ఈ యొక్క ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అంటే ఏమిటి అనేటువంటి నేను ఆల్రెడీ చెప్తా ఉన్నాను, చాలాసార్లు చెప్పాను. ఎస్టర్డే క్లాస్ ప్రీవియస్ క్లాస్లో మనము పోయినటువంటి వీడియోలో ఈ విషయం గురించి మనం చర్చించడం జరిగింది. ఏం చెప్పాము అక్కడ? సో ఎలక్ట్రికల్ పొటెన్షియల్ మీన్స్ ఇట్ ఈస్ ఏ వర్క్ డన్ టు బ్రింగింగ్ ఏ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ ఇన్ఫినైట్ డిస్టెన్స్ టు ఏ ఫైనైట్ పాయింట్ విచ్ ఈస్ ఇన్సైడ్ ది ఎలక్ట్రికల్ ఫీల్డ్ టు ద ఆపోజిట్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్. అంటే అనంత దూరం నుంచి, ఇక్కడ విద్యుత్ పొటెన్షియల్ అంటే ఏం చెప్పుకున్నామంటే అనంత దూరంలోని ఏదైనా ఒక బిందురూప ధనావేశాన్ని, ఓకే, ఏదైనా ఒక విద్యుత్ క్షేత్రంలోని ఏదైనా ఒక బిందువు వద్దకు, ఓకే, ఏదైనా ఒక విద్యుత్ క్షేత్రంలోని ఏదైనా ఒక బిందువు వద్దకు విద్యుత్ క్షేత్ర దిశకు వ్యతిరేకంగా తీసుకుని రావడానికి చేయవలసినటువంటి పనిగా మనం నిర్వచించడం జరిగింది. సో కాబట్టి ఏదైనా ఒక ధనావేశాన్ని, అనగా అనంత దూరంలో ఉన్నటువంటి ఒక ధనావేశాన్ని విద్యుత్ క్షేత్రంలోని ఏదైనా ఒక బిందువు వద్దకు క్షేత్ర దిశకు వ్యతిరేకంగా తీసుకొని రావడానికి చేయవలసినటువంటి పనినే మనం ఏమంటారంటే విద్యుత్ పొటెన్షియల్గా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఆ విద్యుత్ పొటెన్షియల్ను మనం ఏం తీసుకోవడం జరిగింది? విద్యుత్ పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్స్ టు, ఏం చెప్పాము ఇక్కడ? జరిగిన పని వర్క్ డన్ బై, సో ఆవేశము అని చెప్పుకోవడం జరిగింది. జరిగిన పని బై ఆవేశము అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో జరిగిన పని బై ఆవేశంగా మనం చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇది అక్కడ విద్యుత్ పొటెన్షియల్కు మనము ప్రీవియస్ క్లాస్లో, అంటే పోయినటువంటి క్లాస్లో మనము డెరైవ్ చేసినటువంటి డెఫినేషన్ ఇచ్చినటువంటి విధానం, నిర్వచించినటువంటి విధానంగా మనం చెప్పేసుకోవచ్చు. మళ్ళీ ఈ క్లాస్లో ఏం చేద్దామంటే ఏదైనా ఒక అనంత దూరంలో ఉన్నటువంటి బిందురూప ఆవేశం వల్ల ఏర్పడేటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రతకు విద్యుత్ పొటెన్షియల్కు సమీకరణం కనుక్కోవాలి. ఏదో ఒక అనంత దూరంలో ఉన్నటువంటి ఏదైనా ఒక ధనావేశాన్ని విద్యుత్ క్షేత్రంలోని ఏదైనా ఒక బిందువు వద్దకు తీసుకుని రావడానికి చేయవలసినటువంటి పనిగా మనము విద్యుత్ పొటెన్షియల్ని నిర్వచిస్తున్నాం. కాబట్టి సో దాన్ని ఇప్పుడు మనం అంటే ఆ వర్క్ డన్, ఆ పనిని కనుక్కోవాలి. సో ఇన్ దిస్ క్లాస్ నౌ ది ఇనిషియల్లీ అవర్ ఎయిమ్ ఈజ్ టు, okay, to find the work done to bringing a positive charge from infinite distance to a finite point which is inside the electrical field to take the opposite direction of the electrical field. So that is actually the initial aim of initial aim. So that is the initial aim is nothing but to find the work done, okay, to find the work done to bring you that positive charge from infinite distance to a finite point which is inside the electrical field. So in that purpose, okay, let us see, I am taken, see here,
Suppose this is one of the charge, no? Suppose this is one of the positive charge, okay, Q, positive charge Q. Due to this positive charge Q, this is the electrical field. This is the electrical field of this charge. Okay, this is the electrical field of this charge. Then the electrical field intensity is like a E or E bar. Electrical field intensity or intensity of electrical field is E. Okay. So and this is another charge. This is another charge, small letter q, which is at a infinite distance. Which is at a infinite distance. Which is at a infinite distance from this electrical field. Which is at a infinite distance from the electrical field. Okay. So see here, this is C is nothing but one of the point which is inside the electrical field. This point is at a distance r from the charge. Okay, r from the charge. R from the charge q. R from the charge q. So this is the C position. Clear? So see here. So it is totally then the x distance, I mean infinite distance from the this one. Our position means our point is our charge, and whatever the charge is taken from the infinite distance to a finite point, that charge is at a infinite distance, okay, infinite distance from the electrical field. So this charge is this charge is taken to opposite direction of the electrical field direction. This is the electrical field direction. This is the electrical field direction. So the charge is taken to the opposite direction of the electrical field. So in that purpose, compulsory we are doing some work or work done. That is nothing but the electrical potential of this point. Okay na? So అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే తెలుగు మీడియం విద్యార్థులకు చూడమ్మా, ఏదైనా ఒక క్యూ అనేటువంటి ఒక ధనావేశాన్ని తీసుకోవడం జరిగింది. ఆ క్యూ ధనావేశం వలన దాని చుట్టూ ఏర్పడేటువంటి ఓకే ప్రదేశాన్ని ఇక్కడ మనకు విద్యుత్ క్షేత్రంగా చెప్పడం జరిగింది. సో కాబట్టి కొంతమేర అంటే ఆ యొక్క ఆవేశం వలన ఎంత ప్రదేశం అయితే ప్రభావితం అవుతుందో దాన్ని మనకి ఇక్కడ విద్యుత్ క్షేత్రంగా చెప్పేసుకున్నట్లయితే, ఈ విద్యుత్ క్షేత్రం యొక్క క్షేత్ర తీవ్రతను మనం ఈ బార్గా తీసుకున్నాము. ఈ క్షేత్ర తీవ్రత ఎల్లప్పుడూ మనకు బయట వైపుగా పనిచేస్తుంది అనేటువంటి డైరెక్షన్లో చూపించడం జరిగింది. ఈ విద్యుత్ క్షేత్రంలో ఏదైనా ఒక బిందువును సిగా తీసుకున్నట్లయితే ఈ సి బిందువు వద్దకు ఇక్కడ ఒకే క్యూ అనేటువంటి మరొక స్మాల్ లెటర్ క్యూ అనేటువంటి మరొక ధనావేశాన్ని అనంత దూరం నుంచి ఈ యొక్క ఓకే సి బిందువు వద్దకు తీసుకొని రావడానికి చేయవలసినటువంటి పనినే ఇక్కడ విద్యుత్ పొటెన్షియల్గా మనం నిర్వచిస్తాం. కాబట్టి సో ఇక్కడ ఈ అనంత దూరంలో ఉన్నటువంటి ఈ స్మాల్ లెటర్ క్యూ అనేటువంటి ధనావేశాన్ని సి బిందువు వద్దకు విద్యుత్ క్షేత్ర దిశకు వ్యతిరేకంగా తీసుకొని రావడానికి చేయవలసినటువంటి పనినే ఇక్కడ మనం కనుక్కోవాలి. కాబట్టి సో ఆ పనిని కనుక్కోవడానికి ఇక్కడ ఏం చేస్తున్నామంటే క్యూ అనేటువంటి ధనావేశాన్ని సి బిందువు వద్దకు తీసుకుని రావాలి. మరి సి బిందువు అనేటువంటిది క్యూ అనేటువంటి క్యాపిటల్ క్యూ అనేటువంటి ఆవేశం నుంచి ఎంత దూరంలో ఉంది అంటే స్మాల్ లెటర్ ఆర్ దూరంలో ఉంది అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ స్మాల్ లెటర్ క్యూ అనేటువంటి ధనావేశాన్ని అనంత దూరంలో ఉన్నటువంటి స్మాల్ లెటర్ క్యూ అనేటువంటి ధనావేశాన్ని సి బిందువు వద్దకు తీసుకొని రావడానికి బదులుగా మనం ఏం చేస్తున్నామంటే సో ఆ యొక్క ప్రయాణించేటువంటి మార్గంలో ఏదైనా తెలిసినటువంటి బిందువు వద్దకు తీసుకొని రావడం జరిగింది. సో ఈ తెలిసినటువంటి బిందువును మనము సపోజ్ బి అని అనుకున్నట్లయితే, ఈ బి అనేటువంటి బిందువు సి బిందువు నుండి ఎంత దూరంలో ఉంది అంటే ఇక్కడ వచ్చేసి ఎక్స్ దూరంలో ఉంది అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ బి అనేటువంటి బిందువు ఎక్స్ దూరంలో ఉంది. సో బి అనేటువంటి బిందువు ఎక్స్ దూరంలో ఉంది అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో కాబట్టి బి అనేటువంటి బిందువు మనం ప్రయాణించే ఈ యొక్క స్మాల్ లెటర్ క్యూ ధనావేశం ప్రయాణించేటువంటి మార్గంలో ఏదైనా ఒక తెలిసినటువంటి బిందువు క్యాపిటల్ లెటర్ క్యూ ఆవేశం నుంచి తెలిసినటువంటి బిందువుగా చెప్పేసుకోవచ్చు, లేదా సి బిందువు నుంచి తెలిసినటువంటి బిందువుగా చెప్పేసుకోవచ్చు. మరి ఎంత దూరంలో ఉంది అంటే సి బిందువు నుంచి బి బిందువు అనేటువంటిది ఎక్స్ దూరంలో ఉంది అంటే, లేదా తెలిసినటువంటి దూరము ఎక్స్గా చెప్పేసుకున్నట్లు ఆ ఎక్స్ దూరంలో ఉంది అని చెప్పేసుకోవచ్చు. మళ్ళీ ఈ యొక్క
ఓకే, ఈ క్యూ అనేటువంటి ధనావేశాన్ని, స్మాల్ లెటర్ క్యూ అనేటువంటి ధనావేశాన్ని బి బిందువు వద్దకు తీసుకొని వచ్చిన తర్వాత దాని పక్కనే ఉన్నటువంటి మరొక బిందువు నువ్వు ఏగా అనుకున్నట్లయితే, ఈ ఏ మరియు బి బిందువుల మధ్య దూరాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే కొద్దిగా దూరం, అంటే చాలా తక్కువ దూరం, అంటే పక్కనే ఉన్నటువంటి రెండు బిందువులుగా మనం పోల్చుకున్నట్లయితే ఈ ఏ మరియు బిల మధ్య దూరము కొద్దిగా ఉంది కాబట్టి దాన్ని డిఎక్స్గా తీసుకోవడం జరిగింది. అతి కొద్ది దూరము డిఎక్స్గా తీసుకోవడం జరిగింది. సో కాబట్టి కొద్ది దూరము డిఎక్స్ దూరంగా మనం చెప్పేసుకున్నట్లయితే, సో మొత్తం దూరం అంటే సి నుంచి బికు ఉన్నటువంటి మొత్తం దూరం ఎక్స్ అయినప్పుడు ఏ మరియు బి బిందువులు పక్కనే ఉన్నాయి కాబట్టి, అతి తక్కువ దూరంలో ఉన్నాయి కాబట్టి ఆ తక్కువ దూరాన్నే మనం ఇక్కడ డిఎక్స్గా చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్లో లెంత్ ఎలిమెంట్ అంటాం. ఇట్ ఈస్ ఏ స్మాల్ పోర్షన్, because it is a small portion total the distance, that's why it is a dx, or a small amount of the distance, that is nothing but the dx here. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే బి నుంచి ఏ బిందువు వద్దకు ఈ యొక్క స్మాల్ లెటర్ క్యూ ధనావేశాన్ని తీసుకొని వచ్చి, అంటే బి నుంచి ఏ బిందువు వద్దకు స్మాల్ లెటర్ క్యూ ధనావేశాన్ని జరిపి ఆ యొక్క ఈ బి నుంచి ఏకు ఎంతైతే పని అవసరం అవుతుందో, అంటే క్యూ ధనావేశాన్ని బి బిందువు నుంచి ఏ బిందువు వద్దకు తీసుకొని రావడానికి ఎంత పని అయితే అవసరం అవుతుందో ఆ పనిని కనుక్కొని ఆ పనిని ఆధారంగా మనము అనంత దూరం నుంచి సి బిందువు వద్దకు తీసుకొని రావడానికి చేయవలసినటువంటి మొత్తం పనిని మనము ఈజీగా లెక్కించవచ్చు. సో కాబట్టి ఇక్కడ దానికోసం ఏం చేస్తున్నాం అంటే అదే చేయబోతున్నాం. సీ హియర్ ద ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, సీ హియర్. సో యాక్చువల్లీ so here q is nothing but one of the point, no? So where then which is taken from the infinite distance to a finite point which is inside the electrical field, that is a c. Okay, here to be half of the taken from this small little charge from infinite distance to c, I mean to take, before taking the infinite distance to c, first of all we have taken the small amount of the distance. I mean it is this small little charge is moved a small little distance, that is dx in that path direction, and before calculating or before finding the total work done, before calculating the total work done to bringing that positive charge from infinite distance to a finite point which is inside the electrical field, so just we are observing small amount of the work done. We are calculating small amount of the work done to take in this positive charge from position B to position A, which are on the path direction. By taking that small letter, by observing that small amount of the work done, we can easily calculating the total work done of the positive charge which is bringing from infinite distance to a finite point which is inside the electrical field. So that's why first of all, so our aim is to find a small amount of the work done, or a small amount of the work done to bringing that positive charge from position B to position A, which is on the path direction at a distance x from the C point which is inside the electrical field. Okay, so that's why ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం మొదట ఆ యొక్క స్మాల్ అమౌంట్ ఆఫ్ ద వర్క్ డన్ కనుక్కోవాలి. దట్స్ వై వీఆర్ ఫైండింగ్ ద స్మాల్ అమౌంట్ ఆఫ్ ద వర్క్ డన్ టు బ్రింగింగ్ దట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ పొజిషన్ బి టు ఏ. సో దట్ ఈస్ వర్క్ డన్. సో దట్ ఈస్ వర్క్ డన్ small work done, work done dw is equals to, that work done dw is equals to, so generally paniki sutram enti, pani is equals to balamu into sthanabhramsham, then work done is always equals to force into displacement, na? So that is w is equals to minus so force into displacement dx, force into displacement dx. Okay, so jarigina pani
సో జరిగిన పని. సో జరిగిన పని ఓకే W is equals to minus F into dx. Here why I am okay mention the negative sign here. ఎందుకు నేను ఇక్కడ మైనస్ గుర్తును ఉంచడం జరిగింది అంటే ఇక్కడ మైనస్ గుర్తు అనేటువంటిది మనకు ఆపోజిట్ డైరెక్షన్, అంటే దిస్ నెగటివ్ సైన్ ఈజ్ రెఫర్స్ టు ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ ఫీల్డ్. ఓకే అంటే ఐ మీన్ దిస్ పాజిటివ్ చార్జ్, అంటే ద పాజిటివ్ చార్జ్ విచ్ ఈస్ బ్రింగింగ్ ఫ్రమ్ ఇన్ఫినైట్ డిస్టెన్స్ టు ఫైనైట్ పాయింట్ విచ్ ఈస్ ఇన్సైడ్ ది ఎలక్ట్రికల్ ఫీల్డ్, దట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ ఫీల్డ్ డైరెక్షన్. దట్స్ వై ఐ మెన్షన్ నెగటివ్ సైన్ హియర్. మనం తీసుకొచ్చేటువంటి ధనావేశం అనేటువంటిది విద్యుత్ క్షేత్ర దిశకు వ్యతిరేకంగా తీసుకొని వస్తున్నాం కాబట్టి ఆ వ్యతిరేక దిశను సూచించేటువంటిది ఇక్కడ మనకు మైనస్ గుర్తు. ఓకే మైనస్ గుర్తు. సో కాబట్టి మైనస్ ఎఫ్ ఓకే డిఎక్స్గా తీసుకోవడం జరిగింది. ఇంకా ఆల్రెడీ వీ నో దట్ ద ఫోర్స్ ఓకే ఆల్రెడీ వీ నో దట్ ద ఫోర్స్ ఇన్ బిట్వీన్ ద టూ చార్జెస్ which is very close to each other, then that is automatically F is equals to 1 by 4 pi epsilon naught q1 q2 by r square. According to Coulomb's inverse square law, force F is equals to 1 by 4 pi epsilon naught 1 by 4 pi epsilon naught q1 q2 by r square. So that is okay according to Coulomb's law, I mean okay we know that force F is equals to we know that force F is equals to 1 by 4 pi epsilon naught okay epsilon naught q by x square, q by x square. Okay, so this is the force. So కాబట్టి బలము F is equals to 1 by 4 pi epsilon naught q by x square. Okay, and then next వచ్చేసి that is now substitute this value here, that is okay work done dW is equals to minus 1 by 4 pi epsilon naught so q by x square into dx, x square into dx. Okay, this is so minus 1 by 4 pi epsilon naught q by x square into dx. This is actually the small amount of the work done to bringing that positive charge from position B to position A. అంటే ఆ యొక్క ధనావేశాన్ని బి బిందువు నుంచి ఏ బిందువు వద్దకు జరపడానికి చేయవలసినటువంటి పనితో మనము పనిగా చెప్పవచ్చు. సో కాబట్టి ఇప్పుడు బై టేకింగ్ ది స్మాల్ అమౌంట్ ఆఫ్ ద వర్క్ డన్ ఆర్ బై అబ్జర్వింగ్ ది స్మాల్ అమౌంట్ ఆఫ్ ద వర్క్ డన్, then we can easily calculate the total amount of the work done to bringing the positive charge from infinite distance to a finite point which is inside the electrical field. సో కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఈ కొద్ది పనిని తీసుకొని ఏం చేయొచ్చు అంటే మనము మొత్తం పనిని మనము కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు అంటే సమాకలనాన్ని వాడడం ద్వారా బై టేకింగ్ ద ఇంటెగ్రేషన్ ఫ్రమ్ ఇన్ఫినైట్ distance to a finite point which is inside the electrical field, then we can easily calculate okay, we can easily calculate or we get the total work done. That work done is nothing but a potential of the electrical charge. Okay, potential of the electrical charge, that is nothing but a point charge. సో కాబట్టి అక్కడ మనం సమాకలనాన్ని తీసుకోవడం వల్ల వచ్చేటువంటి ఆ పనే మనకి ఇక్కడ మొత్తం పొటెన్షియల్గా మనం చెప్పవచ్చు. ఓకేనా, see here. So that is see here, that is a total work done. Okay, total work done
total work done W is equals to total work done W is equals to integral from infinity to R, so dW. ఓకే, టోటల్ వర్క్ డన్ అంటే మొత్తం జరిగిన పని, మొత్తం జరిగిన పని W is equals to ఇంటెగ్రల్ ఇన్ఫినిటీ టు R dW. సో కాబట్టి మొత్తం పని కనుక్కోవాలి, కాబట్టి మొత్తం పని కావాలంటే ఖచ్చితంగా మనం అనంత దూరం నుంచి తెలిసిన బిందువు C అనగా R దూరంలో ఉన్నటువంటి తెలిసిన బిందువు వద్దకు తీసుకోవాలి. కాబట్టి మన యొక్క ఓకే లిమిటేషన్స్ అంటే అవధులు కూడా మనకు ఇన్ఫినిటీ టు R వరకు తీసుకోవాలి. ఓకే, ఇన్ఫినిటీ టు R వరకు తీసుకోవాలి అని చెప్పేసి తీసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి దట్ ఈస్ ఇక్కడ ప్రతిక్షేపించుకున్నట్టు ఆల్రెడీ మనకు dW అంటే ఏంటో తెలిసిపోయింది కదా. dW విలువ ప్రతిక్షేపించుకున్నట్లయితే సో దట్ ఈస్ W is equals to okay, that is W is equals to integral so infinity to R minus 1 by 4 pi epsilon naught QQ by x square dx, QQ by x square dx. That is okay, that is W is equals to ఇందులో వచ్చేసి చూడండి, see here in this one minus 1 by 4 pi epsilon naught QQ is nothing but the constants. So our variable is only for x square dx is nothing but the variable here. సో ఇక్కడ వచ్చేసి మనకు మైనస్ 1 by 4 pi epsilon naught QQ అనేటువంటివి స్థిరాంకాలు కాబట్టి 1 by x square dx మాత్రమే చరరాశి అని చెప్పేసుకుంది, వేరియబుల్. దట్స్ వై అవర్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ 1 by x square dx, రిమైనింగ్ ఆల్ ద టర్మ్స్ ఆర్ ఏ ఫ్యాక్టర్స్ ఆర్ నథింగ్ బట్ ఏ కాన్స్టెంట్ హియర్. సో ఇక్కడ వచ్చేసి మన యొక్క సమాకలనం అనేటువంటిది కేవలం 1 by x square dx కు మాత్రమే, మిగిలిన అన్ని ఓకే అంశాలన్నీ కూడా స్థిరాంకాలు అవుతాయి. కాబట్టి దట్స్ వై సో ఆల్ ద కాన్స్టెంట్స్ ఆర్ టేకెన్ ఇన్ టు ద అవుట్ సైడ్. ఓకే, ఆల్ ద కాన్స్టెంట్స్ ఆర్ టేకెన్ ఇన్ టు ద అవుట్ సైడ్. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థిరాంకాలన్నింటినీ బయటకు తీసుకొని కేవలం మనకు కావాల్సినటువంటి చరరాశికి మాత్రమే సమాకలనాన్ని వర్తింపు చేస్తే అయిపోతుంది. సో దట్ ఈస్ మై minus 1 by 4 pi epsilon naught, that is QQ by 4 pi epsilon naught integral infinity to R, okay, 1 by x square dx. 1 by x square dx మా ఇలా చెప్పేసుకోవచ్చు, 1 by x square dx. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ వాడాలి. సో బిఫోర్ గోయింగ్ టు ద ఇంటిగ్రేషన్ దెన్ ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఏంటంటే ఇక్కడ ఫార్ములా యాక్చువల్లీ, సో దిస్ ఈజ్ జనరల్లీ ద ఫార్ములా. ఇక్కడ రాస్తున్న యూనిట్స్ ఇక్కడ చూడండి ఫార్ములా. జనరల్గా మనకు ఇంటెగ్రల్ ఆఫ్ 1 by x square dx, ఇది ఆల్రెడీ మనకు ఫార్ములా. 1 by x square dx ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది జనరల్గా మనకు ఓకే -1 by x గా చెప్పేసుకోవచ్చు, -1 by x అవుతుంది. దిస్ ఈజ్ జనరల్గా ఇంటిగ్రేషన్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. బైపీసీ వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ ఎంపీసీ వాళ్ళకి వచ్చేసి మీకు ఇంటిగ్రేషన్స్ లేదా సమాకలనంలో వస్తూ ఉంటుంది. ఇంటిగ్రల్ ఆఫ్ 1 by x square dx ఈజ్ ఈక్వల్స్ టు -1 by x అనేటువంటి ఈ ఫార్ములా. సో కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా దెన్ ఇదేమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ ఏమవుతుంది అంటే దెన్ ఆటోమేటికలీ సో ఓకేనా దట్ ఇంప్లాయిస్ ఏమొస్తుంది ఇక్కడ చూడండి, W is equals to -QQ by 4 pi epsilon naught. సో ఇది చేసేసుకున్నట్టు -1 by x, ఓకే, ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఆర్. ఓకే, ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఆర్. సో ఈ విధంగా వచ్చేస్తుంది ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఆర్.
నెక్స్ట్ వచ్చేసి దెన్ నౌ ద అప్లై ద లిమిటేషన్స్. సో లిమిటేషన్స్ అప్లై చేసేసుకున్నట్లయితే సో లిమిట్స్ అప్లై చేసేసుకున్నట్లయితే see here then w is equals to మైనస్ క్యూ బై, సో ఇక్కడ చూడండి, సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ అవుతుంది. సో కాబట్టి నేను ఇక్కడ ఇంకా ఓకే ప్లస్గానే తీసేసుకుంటున్నాను. సో కాబట్టి క్యూ బై 4π ఎప్సిలాన్ నాట్, క్యూ బై 4π ఎప్సిలాన్ నాట్. లిమిట్స్ అప్లై చేయండి. ఏమొస్తుంది, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో 1/r మైనస్ 1/∞. ఓకేనా. సో ఎగువ అవధి మైనస్ దిగువ అవధి 1/r మైనస్ 1/∞. సో జనరల్గా మనకు ఈ యొక్క 1/∞ వాల్యూ అంటే ఈ యొక్క 1/∞ ఓకే సిన్స్ 1/∞ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 1/∞ వాల్యూ 0 కాబట్టి ఈ మొత్తం విలువ అనేటువంటిది ఏమైపోతుంది, 0 అవుతుంది. ఓకేనా, 0 అవుతుంది. అంటే దిస్ టోటల్ వాల్యూ, ఈ టోటల్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే 0కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి అప్పుడు మనకి ఏమొస్తుంది, దెన్ దట్ ఇంప్లాయిస్ జరిగిన పని W is equals to ఓకే క్యూ బై క్యూ బై 4π ఎప్సిలాన్ నాట్ ఓకే ఇంటూ 1/r అని వచ్చేసి ఇది మనకు జరిగినటువంటి పనిగా చెప్పేసుకోవచ్చు. ఓకే. సో ఈ జరిగిన పనిని మనం పొటెన్షియల్గా చెప్పవచ్చు. సో దీన్ని నేనేం చేస్తున్నాను అంటే సింపుల్గా ఇలాగా మార్చుకుంటున్నాను. మళ్ళీ సో ఎలాగ మార్చుకుంటున్నాం అంటే దెన్ దట్ ఇంప్లాయిస్ ఇక్కడ నుంచి ఆవేశాన్ని ఇటువైపు తీసుకున్నట్లయితే ఏంటి, W is equals to W by small letter q is equals to ఓకే స్మాల్ లెటర్ q లేదా ఇలా రాసుకోవచ్చు. దట్ ఈస్ 1/4π ఎప్సిలాన్ నాట్ q by r అని చెప్పేసి తీసేసుకోవచ్చు. మళ్ళీ కానీ హియర్ బట్ v is equals to W by q. కాబట్టి కానీ మనకు పొటెన్షియల్ డెఫినేషన్ ప్రకారం వర్క్ డన్ బై చార్జ్ అనేటువంటి పొటెన్షియల్ అవుతుంది. అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ పొటెన్షియల్, వర్క్ డన్ బై charge is nothing but the electrical potential. That's why so V is equals to W by Q is equals to 1/4π epsilon naught Q by R. Okay, therefore V is equals to 1/4π epsilon naught 1/4π epsilon naught Q by R. This is the electrical potential. Due to a point. ఇది బిందు రూప ఆవేశం వల్ల ఏర్పడేటువంటి విద్యుత్ పొటెన్షియల్గా చెప్పవచ్చు. సో కాబట్టి దిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం చేసాం మనకు సింపుల్గా చూడండి. సీ హియర్, suppose this is a small charge, this is one of the positive charge. So due to this positive charge, some space or some region is affected, no? That is nothing but the electrical field here. The intensity of this one is E, and C is nothing but one of the point which is inside the electrical field at a distance R from this small capital letter Q ma. And small letter q is nothing but one of the point which is at a infinite distance from the capital letter Q. So here our aim is to find the electrical potential due to that point charge. That's why here the electrical potential means it is a work done to bringing that positive charge from infinite distance to a finite point which is inside the electrical field. So okay, electrical field that's electrical field. So that purpose, to bringing that positive charge from infinite to a finite point which is inside the electrical field, that purpose. So we are taking the small amount of the charge
from infinite to C, and before taken from infinite to finite point which is inside the electrical field, we are taken from the B point to A point. These 2 points are nothing but on the path direction. To take in the small amount of the distance or a small, to move the small amount of the distance, that is dx, the position B to A, by taking that small amount of the work done, or by observing the small amount of the work done, so we can easily calculate the total amount of the work done to bring to take in the integration. So kabatti to find the to calculate the total, before calculate the total amount of the work done, we are calculating small amount of the work done to take or to move this charge from position B to A, which are side by side points at a distance dx. Okay na? So that work done is nothing but the dw is equals to minus 1 by 4 pi epsilon naught q by x square dx. So, but we want the total work done here na? That's why we are applying the integration with respect to infinity to r. So then automatically we are applying the integration, and then finally we get w is equals to so qq by 4 pi epsilon naught 1 by r. This is the work done actually. But according to the definition of the electrical potential, V is equals to work done by charge, that is equal to 1 by 4 pi epsilon naught q by r. This is the electrical potential due to a point charge. It is a electrical potential due to a point charge. ఇది మా బిందు రూప ఆవేశం వల్ల ఏర్పడే విద్యుత్ పొటెన్షియల్గా మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఒకటికి 2 సార్లు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి గమనించినట్లయితే మీరు ఆటోమేటిక్గా ఈజీగా దీన్ని మీరు ఈ యొక్క ఇంపార్టెంట్ టాపిక్ని మీరు ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అట్ ది సేమ్ టైం. ఓకే మీకు అక్కడ వీడియో దగ్గర ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అదేవిధంగా ఒక లైక్ చేయండి. నా యొక్క వీడియోస్ లైక్ చేయండి. నేను పంపించేటువంటి ప్రతి నోటిఫికేషన్ కానీ ప్రతి వీడియో కానీ మీకు ఈజీగా సులభంగా చేరడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.